వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం పేదలకు ఒక వరం లాంటిదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లయ్యాక పేదలకు ఒక మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్న శంకరంపేట మండలం కేంద్రంలోని రైతు వేదికల మండలంలో గ్రామాలకు చెందిన 19 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాట్లైన 2 సంవత్సరాల లోపు పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని అన్నారు. మైనంపల్లి కుటుంబం ఎంఎస్ఎస్ఓ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు తన సొంత డబ్బులతో వేచించి ఆదుకోవడం జరిగిందన్నారు. మైనంపల్లి కుటుంబం అంటేనే సేవకు పెట్టిన పేరని, తల్లిదండ్రి లేని అనాథ పిల్లలకు ఒక్కొక్కరికి 25,000 చొప్పున ఎంతో మందికి ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మోహన్ నాయక్, ఉప సర్పంచ్ సుధాకర్, మాజీ పిఎసిఎస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు రాజిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు సత్యనారాయణ, యాదవరావు, లింగమూర్తి, రమేష్ గౌడ్, రాజశేఖర్, చిరంజీవి, నాగరాజు, భిక్షపతి, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 19 లక్షల రూపాయలు మనం కళ్యాణ లక్ష్మి ద్వారా మన శంకరంపేట మండలికి ఇచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకెన్నెన్నో అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ అన్ని రంగాలలో కూడా శంకరంపేట మండలిని కానివ్వండి, మెదక్ నియోజకవర్గాన్ని కానివ్వండి ముందుంచే విధంగా పనిచేస్తామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఒకటే కాదు, ఇంద్రమ్మ ఇల్లులు కానివ్వండి, సన్నబియ్యం కానివ్వండి, ఏకకాలంలో రైతు రుణమాఫీ కానివ్వండి, ఇవన్నీ కూడా ఫ్రీ బస్సు కానివ్వండి, ఫ్రీ కరెంట్ కానివ్వండి, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా మనం ప్రజల కోసం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. ఇదే విధంగా భవిష్యత్తులో ఇంకెన్నెన్నో మరి కొత్త పథకాలు తీసుకొస్తూ అన్ని విధాలుగా అభివృద్ధి, సేవా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ అందరూ కూడా ఒక్కొక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందన తెలియజేసుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ. తప్పకుండా మరి ప్రజా పరిపాలన వచ్చి 2 సంవత్సరాల 3 నెలల్లో మరి ఎన్నో సంక్షేమ పథకాలు ముందుకు తీసుకొస్తూ మరి అదేవిధంగా ఈ కాన్స్టిట్యూన్సీలో కూడా మరి ఇద్దరు తల్లి కొడుకులు ఒకరి నుంచి ఒకరు తప్పకుండా ఒక మండల మా ఎమ్మెల్యే సార్ గారు పర్యటిస్తే, మరొక మండలంలో మా రాష్ట్ర నాయకులు మా హనుమంతరావు పర్యటిస్తూ మరి పేద ప్రజలకు ఏ సమస్యలని అని తెలుసుకుంటూ ప్రతి క్షణం తీరిక లేకుండా ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధికి కృషి చేసినందుకు మా కాన్స్టిట్యూన్సీ ప్రజల నుంచి, మా మండల ప్రజల నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఒక కళ్యాణ లక్ష్మి కాదు, మరి కొత్తగా మరి మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, మరి సన్నబియ్యం కావచ్చు, మరి రుణమాఫీ కావచ్చు, అలా కాకుండా మరి విద్యుత్ బిల్లులు ప్రతి పేద కుటుంబానికి అలా విద్యుత్ బిల్లులు కూడా ఫ్రీగా రావడం జరుగుతుంది. అలాగనే గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉండి మరి డబుల్ బెడ్రూమ్ అనేది ఒక కరగమిలే అని ఇప్పుడు ఈ ప్రజాపాలన వచ్చినాక గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఎమ్మెల్యే గారు మరి ఎన్ని ఇళ్ళని కట్టుకొని మేము ఇచ్చడం సిద్ధంగా ఉన్నామని మరొక 15 కూడా ఈ 2-3 రోజుల్లో మన కాన్స్టిట్యూన్సీ వల్ల అదనంగా తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇవే కాకుండా మరి విద్యార్థులు చదువుకుంటే మనకు ఉద్యోగాలు వస్తాయని ఒక భరోసా ఈ ప్రభుత్వం ఇచ్చింది. మరి ఎంతో మంది మన మెదక్ నుంచి కూడా ఒక ఐఏఎస్, ఐపీఎస్, కుప్పం నుంచి కూడా ఒక డిఎస్పీ, 2 డిఎస్పీలు సెలక్షన్ అయ్యారు. మరి తప్పకుండా భవిష్యత్ తెలంగాణలో ప్రజా తెలంగాణ, మరి ప్రజల తెలంగాణ కావాలని ఆకాంక్షిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మరి దానికి అనుగుణంగా మరొక ప్రభుత్వంలో నుంచి కాదు, మా వంతు సాయం తప్పకుండా ప్రకటిస్తామని గత 25 సంవత్సరాల నుంచి ఎంఎస్ఎస్ ద్వారా మరి ప్రతి పేద ఇంటికి మేమున్నాం భరోసా అని, అన్నా అంటే నేను ఉన్నా అని ముందుకు తీసుకెళ్ళి మరి ప్రతి కుటుంబానికి ఎంతో కొంత మేలు చేస్తూ మరి అనాథ పిల్లలకు 25,000 చెక్కులు పంపిస్తూ మరి ప్రతి వారికి మరి అన్నా అంటే నేను ప్రతి వారికి ఇక్కడ చూసినట్లయితే మా మండలంలో దాదాపు 30 గ్రామ పంచాయతీలు మరి హనుమంతన్న మరి చేయని గురి లేదు కదా. ఏ తనకి వెళ్ళు, ఏ ఊరికి వెళ్ళు, మరి ఎక్కడ పోయినా ప్రతి గ్రామంలో మరి మన హనుమంతన్న ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టించారు, ఇక్కడ పూలే విగ్రహం పెట్టించారు, ఇక్కడ భగత్ సింగ్ విగ్రహం పెట్టించారు, మరి ఇక్కడ ఈ గుడికి ఇచ్చారు, ఆ గుడికి ఇచ్చారని మరి ఎక్కడ ఏ ఊరిపోయినా వాళ్ళ పేరు చిరస్థాయిగా ఉండేటట్టు చేసుకున్నారు. మరి చిన్న వయసులో సార్ ఎమ్మెల్యేలు తప్పకుండా ప్రజా జీవితంలో వెళ్ళి ఉండి మరింత ఉన్నత స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా మా మనందరూ బాధ్యతగా కోరుకుంటూ
వాటర్ ట్యాంక్ కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేసిన రాంపూర్ సర్పంచ్ నెల్లిరాజు సంగమేశ్వర్. కోల్చారం మండలం రాంపూర్ గ్రామంలో ప్రజల దాహర్తి తీర్చేందుకు ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితం ఇంద్రానగర్ కాలనీ సమీపంలో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టారు. పక్కనే ఉన్న 373 సర్వే నెంబర్ కబ్జాదారుడు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ ను చుట్టూ ఉన్న భూమిని కబ్జా చేశారు. దీనిపై పలుమార్లు రైతులకు తెలిపినా పట్టించుకోకపోవడంతో గురువారం సర్పంచ్ నెల్లిరాజు సంగమేశ్వర్, ఉప సర్పంచ్ శ్రీశైలం ఆధ్వర్యంలో గ్రామస్తులు కలిసి తహసీల్దార్ శ్రీనివాస్ చారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు త్రాగునీరు ఇబ్బందులు ఉండడం వల్ల ఆ ట్యాంక్ లోకి నీళ్లు సరఫరా చేసి ప్రజల దాహార్తి తీరుస్తామని సర్పంచ్ తెలిపారు. కబ్జాదారునికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, కృష్ణ, ప్రశాంత్, గురుప్రసాద్, శ్రీనివాస్, నాగరాజు, కృష్ణతో పాటు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.